మరి మనకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అంటే సొసైటీ రావాల్సిన బకాయిలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అధ్యక్ష. ముఖ్యంగా 20% నుంచి 30% ఇవ్వాల్సిన సబ్సిడీ రిపేట్ కానీ, పావలా వడ్డీ కానీ, 40% యార్న్ సబ్సిడీ కానీ, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కానీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ కానీ ఈ 7 సొసైటీలకి కలిపి సుమారు 15,20,00,000 బకాయి ఉంది అధ్యక్ష. బాగా పేదవారైనటువంటి ఈ చేనేత సామాజిక వర్గాన్ని కాపాడటానికి ఈ అమౌంట్లన్నీ కూడా ఎప్పటిలోగా ఇస్తారో మరి మీ ద్వారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు ఆనందరావు గారు మరి జోగేశ్వరరావు గారు అడిగినట్లుగానే వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేత రంగం మీదే ఆధారపడి ఉన్నారన్న విషయం మరి గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో కూడా చేనేతలకు మనం పెద్దపీట వేశాం. మరి పెద్దలందరూ అడిగినట్లుగానే మనము అనేక సంక్షేమ పథకాలతో పాటు వీరికి చేనేతలకు చేదోడుగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు 14-19లో కూడా మనం ఇచ్చాం అధ్యక్ష. మరి 19-24లో అన్ని స్కీములు రద్దు చేయడం జరిగింది. మరి సభ్యులు కోరినట్లుగానే గతంలో కూడా మనం 14-19లో థ్రిఫ్ట్ ఫండ్ ఇచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా చేనేత కార్మికుల కోసం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఎంత ఇస్తున్నారు అని అడిగారు అధ్యక్ష. మరి 3,000 ఉన్న పెన్షన్ని అంటే 50 సంవత్సరాలు దాటిన వారందరికీ చేనేత కార్మికులకు 4,000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 93,000 మందికి మనము పెన్షన్ అందజేస్తూ మరి ఈ మొత్తంగా 791 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు మరియు పవర్లూము మరి హ్యాండ్లూమ్ కార్మికులకు ఎంతమందికి అందజేస్తున్నారన్న విషయం కూడా అడిగారు. మరి ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం అమలు పరుస్తున్నాం. సుమారుగా 1,02,000 మందికి మనం ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పావలా వడ్డీ పథకం గురించి అడిగారు అధ్యక్ష. DCCB ఏపీసీబీఓ నుండి నగదు క్రెడిట్ పరిమితిపై ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుండి వడ్డీ భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 9.5 మరియు ఆప్కోకు 7.5 వడ్డీ రాయితీ మంజూరు చేయడం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా అతి తక్కువ కాలంలోనే మరి అనేక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న క్లస్టర్లు, మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం అందింది. అంతేకాకుండా చేనేత ముద్రా పథకం ద్వారా కూడా సుమారుగా 5,671 మందికి 22 కోట్ల రూపాయల రుణాలు కూడా అందజేశాం. ముడి సరుకు సరఫరా కూడా మరి 15% సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే ఈ 20 నెలల్లోనే మరి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా మనకి 10 అవార్డులు కూడా వచ్చాయి అధ్యక్ష. మరి పెద్దలు జోగేశ్వరరావు గారు అడిగినట్లుగా మరి నిజంగానే చేనేత సంఘాలకు ఆప్కోకు వాళ్ళు అవసరాలు ఇచ్చిన సంఘాలకు మనం బకాయిలు అయితే ఉన్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల అంటే ఎందుకంటే అధ్యక్ష కేంద్రం నుంచి ఆప్కో అంటే ఆ చిన్న ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. 120 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తెలియదు అధ్యక్ష. మరి జగన్ అనే గద్దెతో పోయిందో మరి ఎక్కడికి పోయిందో తెలియదు. ఈరోజు చేనేతలు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం ఆ 120 కోట్లు డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. మొన్నటి రోజునే జోగేశ్వరరావు గారు మన పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు కూడా మాట్లాడారు. మొన్నటి రోజున కొంచెం పేమెంట్ కూడా సుమారుగా ఈ తక్కువ కాలంలోనే 7 కోట్ల రూపాయల దాకా కూడా నిధులు కూడా వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. మరికొంత కాలంలోనే ఉగాది పండుగ కూడా దగ్గరలోనే అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చేనేతలకు అన్ని విధాలుగా మరి అందుబాటులో ఉండాలి. వారు తయారు చేసిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం మరి ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు కూడా అందజేయడం కూడా జరిగిన ఉద్దేశం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లుగా మీ టెక్స్టైల్ పార్కులు కూడా కొంచెం అన్నీ పరిశీలిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా దీన్ని కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 1454 అధ్యక్ష మొదటి ప్రశ్న లేదండి, రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆంజనేయ గారు. అధ్యక్ష, భీమవరం పట్టణం 1వ వార్డు 1 టౌను 3 టౌన్కి మధ్య నుంచి గోస్తా నది వేల్పూర్ కాలువ వెళ్ళింది అధ్యక్ష.
ఈ కాలువకి వంతెన వేసినట్లయితే 1 టౌన్ నుంచి 3 టౌన్కి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు కలిసి వస్తుంది. జనాభా బాగా పెరిగిపోయారు భీమవరం పట్టణానికి. ఈ వంతెన చాలా ఆవశ్యకతగా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మరొకటి ఏంటంటే 2027 పుష్కరాలు వస్తున్నాయి. భీమవరానికి పంచారామ క్షేత్రమైన సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయం ఉంది. శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవాలయం ఉంది. భక్తులు వేలాది మంది వస్తారు. ఈ పుష్కర కాలంలో మున్సిపాలిటీకి మంచి రోడ్లు వేసి భక్తులకి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాం. మంచి టెంపుల్ సార్, అది చాలా మంచి టెంపుల్. అధ్యక్ష, ఏదైతే జిఎన్వి కెనాలు ఈరోజు భీమవరంలో మున్సిపల్ ఏరియాలో మొత్తం 5.5 కిలోమీటర్ల లెంత్లో ఉంది అధ్యక్ష. ఇక్కడ 61.115 కిలోమీటర్ల దగ్గర పీపీ రోడ్ బ్రిడ్జ్ ఒకటి నేషనల్ హైవే వాళ్ళు నిర్మించారు అధ్యక్ష. అది వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 63.147 కిలోమీటర్ల దగ్గర స్టేట్ హైవే వాళ్ళు నిర్మించారు అధ్యక్ష. అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 65.68 కిలోమీటర్ల దగ్గర స్టేట్ హైవే వాళ్ళు నిర్మించారు. అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా 62.75 కిలోమీటర్ల దగ్గర ఫుటేజ్ బ్రిడ్జ్ ఒకటి, అది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు 62.1 కిలోమీటర్ల దగ్గర ఒక డబుల్ లేన్ బ్రిడ్జ్ అడిగారు అధ్యక్ష. అయితే ఈ బ్రిడ్జ్ వస్తే ఇటు స్కూలు కాలేజీ కొంతమంది ప్రజలకు యాక్చువల్గా టైం కలిసి వస్తుంది, ఎక్కువ డిస్టెన్స్ లేకుండా ఉంటుందని సభ్యులు అడిగారు. అయితే ఫండ్స్ పరిస్థితిని పరిశీలించి దాన్ని బట్టి యాక్చువల్గా దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పుష్కరాలకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఒక ముఖ్యమంత్రి గారు కమిటీ వేస్తున్నారు అధ్యక్ష. నిన్నే ఫస్ట్ టైం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేశాము. త్వరలో ఆ కమిటీలో కూడా డిస్కస్ చేసి వారు అడిగింది, దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఓకే అండి, క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా గత 3 రోజులుగా మన శాసనమండలి సభ్యుల కోసం నిర్వహించేటువంటి ఆట విడుపు క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నిన్నటితో పూర్తయింది, విజయవంతంగా ముగిశాయి. ప్రజాసేవలో నిరంతరం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాజకీయాలకు అతీతంగా ఈ క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటడం అభినందనీయం. ముఖ్యంగా మన మహిళా ఎమ్మెల్యేలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీడల నిర్వహణలో కీలక పాత్ర పోషించినటువంటి క్రీడా శాఖ మంత్రి గారు పూర్తి సహకారాన్ని అందించారు. షాప్ అధికారులు, చైర్మన్ గారు, భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ వారు, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, అసెంబ్లీ సిబ్బందికి మరియు ఈ వేడుకను ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు కూడా నా తరపున సభ తరపున ప్రత్యేకమైన